ఈ 5 అలవాట్లలో మీకు ఒక్కటి ఉన్నా జనాలు మిమ్మల్ని దారుణంగా వాడుకుంటూనే ఉంటారు. వీడియో చాలా యూస్ఫుల్, సేవ్ చేసి పెట్టుకోండి. మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుని వేరే వాళ్ళకి పనికి వస్తే మనకి రెస్పెక్ట్ పెరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. దీన్నే పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ అంటారు. మెయిన్ దీని కారణంగానే జనాలు మిమ్మల్ని అలుసుగా తీసుకొని వాడుకుంటూ ఉంటారు. వీలైతే దీన్ని ఇప్పుడే మానేయండి. మీరు ఒక పర్సన్ ని పదే పదే క్షమిస్తూ ఉంటే అతను ఏం చేసినా మీరు క్షమిస్తూనే ఉంటారని అతను అనుకుంటూ ఉంటాడు. సో ఎవరికైనా సెకండ్ ఛాన్స్ మాత్రమే ఇవ్వండి, థర్డ్ ఫోర్త్ అవసరం లేదు. వీక్ బౌండరీస్, ఎవరికి నో చెప్పలేకపోవడం. ఎవరికైనా నో చెప్తే అతను ఏమనుకుంటాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. జనాలు దీన్నే అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీకు నో అనిపిస్తే స్ట్రాంగ్ గా నో అని చెప్పేయండి. అందరికీ హెల్ప్ చేయాలి, అందరి ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయాలి అని మీరు ఆలోచించడం కరెక్టే. కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళలో అవసరానికి పనికి వచ్చే వాళ్ళకన్నా అవసరానికి వాడుకొని వదిలేద్దాం అనుకున్న వాళ్లే ఎక్కువ. సో వీళ్లతో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి మాట అయినా ఈజీగా నమ్మేస్తారని తెలిసిన వాళ్ళు డ్రామాలు ప్లే చేసి మరీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది. మాటల్ని కాదు, చేతల్ని నమ్మండి. ఈ అలవాట్లను ఇప్పుడే మానేస్తామన్న వాళ్ళు